ఇక మీదట అమెరికాలో గ్రీన్ కార్డ్ పొందాలంటే అంత ఆషామాషి కాదు. సిటిజన్షిప్ దరఖాస్తు ప్రక్రియ మరింత ఖరీదుగా మారనుంది. ఒకవైపు వీసాలపై ఆంక్షలు, మరోవైపు పౌరసత్వ నిబంధనలపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ ఇప్పుడేకంగా డాలర్ బాంబు పేల్చారు. అమెరికా గ్రీన్ కార్డు చేతిలో ఉండి సిటిజన్షిప్ కోసం ఎదురు చూస్తున్న వారికి దరఖాస్తు ఫీజును ఏకంగా 75% పైగా పెంచింది. అంతటితో ఆగకుండా గతంలో పేదలకుండే ఫీజు మినహాయింపులను, రాయితీ కోటాని కూడా పూర్తిగా రద్దు చేస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదన ప్రస్తుతం ప్రజాభిప్రాయ స్టేజ్లో ఉంది. అది అమలైతే భారతీయులకు కష్టాలేనని చెప్పొచ్చు. అయితే అసలు పాత ఫీజు ఎంత, ఇప్పుడు ప్రతిపాదించిన కొత్త ఫీజుల భారం ఏ రేంజ్లో ఉంది చూద్దాం. వలసదారుల జేబులకు ఏ స్థాయిలో చిల్లు పడనుందో కూడా చూద్దాం. సో ఇప్పటి వరకు $760గా ఉన్న ఫీజును ఏకంగా $1330లకు పెంచేసింది. అంటే మన భారతీయ కరెన్సీలో చెప్పాలంటే ఇప్పటి వరకు దాదాపు 71,996 ఉన్న ఫీజు కాస్త ఇకపై 1,25,993కు చేరనుంది. కేవలం ఒక్క దరఖాస్తుపై అదనంగా 53,997 మేర భారం పడబోతోంది. ఒకవేళ పౌరసత్వ దరఖాస్తు తిరస్కరిస్తే దానిని తిరిగి పరిశీలించాలని కోరినా సరే ఖర్చుల మోత మోగనుంది. కేవలం అప్పీల్ చేసుకోవాలన్నా 1,00,000కు పైగా వసూలు చేసేందుకు అమెరికా సర్కార్ సిద్ధమైంది. గతంలో పేదలకిచ్చే ఫీజు రాయితీలను పూర్తిగా రద్దు చేసింది. కేవలం యుఎస్ సైన్యంలో పనిచేసిన వారికి, మాజీ సైనికులకు మాత్రమే ఈ ఫీజుల నుంచి మినహాయింపు లేదా కోటా వర్తించనుంది. అండ్ ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ కొత్త నిబంధనలపై భారతీయుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రతిపాదన ప్రస్తుతం ప్రజాభిప్రాయ సేకరణ దిశలో ఉంది. అన్ని ప్రక్రియలు పూర్తయిన తర్వాతే ఇది అమల్లోకి రానుంది. ఒకవేళ అమల్లోకి వస్తే అమెరికా పౌరసత్వం సామాన్యుడికి భారంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవలే ట్రంప్ ప్రభుత్వం అమెరికా వలస విధానాలను మరింత కఠినతరం చేస్తోంది. గ్రీన్ కార్డు దరఖాస్తుదారులు అమెరికా వెలుపల నుంచే దరఖాస్తు చేయాలనే కొత్త నిబంధనలు, వీసా పరిశీలనలో కఠిన చర్యలు వంటి నిర్ణయాలు ఇప్పటికే చర్చనీయాంశంగా మారాయి. లేటెస్ట్ గా ఫీజుల పెంపు ప్రతిపాదన మరింత ఆందోళనలోకి నెట్టింది. తరతరాలుగా వలసలను ప్రోత్సహించిన అమెరికా ఇప్పుడు దానికి భిన్నమైన వ్యూహాన్ని అనుసరిస్తోందని నిపుణులు విమర్శిస్తున్నారు.